అంతరిక్ష శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా అంతరిక్ష యానంపై భారత్ ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు ఇక ముందు చేయబోయే ప్రయోగాలను వివరించే విధంగా బిర్లా ప్లానెటోరియంలో రాకెట్ నమూనాను ఏర్పాటు చేశారు. త్వరలో ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మిషన్లో ఉపయోగించే ఈ HLVM-3 రాకెట్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. విద్యార్థుల్లో స్పేస్ ఇంకా సైన్స్ గురించి ఆసక్తి కలిగించే విధంగా దాంతోపాటు ప్రజలకు భారత అంతరిక్ష శక్తి గురించి తెలియజేసే విధంగా బిర్లా ప్లానెటోరియంలో రానున్న కాలంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేయబోతున్నటువంటి గగన్యాన్ ప్రయోగానికి సంబంధించినటువంటి లాంచ్ రాకెట్ని ఇక్కడ నమూనాగా పెట్టారు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ లాంచ్ వెహికల్ పేరు ద హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే HLVM-3. LVM-3 రాకెట్లను సాధారణంగా మనము ఇంత మునుపు ప్రయోగించినటువంటి చంద్రయాన్ మిషన్ల కోసం అయితే వాడారు. అయితే అదేవిధంగా ఇప్పుడు HLVM-3ని కూడా కొన్ని మార్పులు చేసి LVM-3 రాకెట్కి కొన్ని మార్పులు చేసి ఇందులో మానవ సహిత రాకెట్గా దీన్ని తయారు చేశారు. ఇందులో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే విధంగా అయితే LVM-3 రాకెట్కి కొన్ని మార్పులు చేసి దాన్ని HLVM-3గా అయితే మార్చారు. ఈ రాకెట్ ద్వారా ఏవైతే రానున్న కాలంలో భారత అంతరిక్ష సంస్థ చేయబోయేటువంటి గగన్యాన్ మిషన్ని ఈ రాకెటే తీసుకువెళ్ళబోతోంది. దీనికోసము ప్రత్యేకించి ఈ రాకెట్ని తయారు చేశారు. ఇందులో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గగన్యాన్ మిషన్ ప్రత్యేకత గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 3 భారత వ్యోమగాములను ఈ రాకెట్ ద్వారా ఏదైతే భూమి చుట్టూ తిరిగే కక్షలోకి తీసుకువెళ్ళడానికి దీన్ని వాడుతూ ఉన్నారు. ప్రయాణ సమయం మొత్తం 3 నుండి 7 రోజుల వరకు కూడా ఉంటుంది. వ్యోమగాములు రాకెట్లో ఉండేటువంటి భాగాన్ని క్రూ మాడ్యూల్ అంటారు. ఇది రాకెట్ పై భాగాన ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే కనుక ఈ క్రూ మాడ్యూల్ ద్వారా ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాని నుండి దీనిని వారు బయటకు వచ్చే విధంగా అయితే భద్రతా ప్రమాణాలు ఈ రాకెట్లో ఉంటాయి. అంటే HLVM-3 ఇలాంటి రక్షణ వ్యవస్థను తీసుకొచ్చి LVM-3లో కొన్ని మార్పులు చేసి దీన్ని HLVM-3గా అయితే మార్చారు. ఇప్పటికే ఈ రాకెట్కి కొన్ని పరీక్షలు కూడా జరిగాయి. అంటే TVD1 టెస్ట్. ఆ టెస్ట్లో ఏం చేస్తారంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూస్తారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి వ్యోమగాములు తప్పించుకునే అవకాశం ఎలా ఉంది అనే విధంగా పరీక్షించారు. ఆ పరీక్ష విజయవంతమైంది. 2023 అక్టోబర్ 21న ఈ పరీక్ష జరిగింది. ఇక TVD2 పరీక్ష కూడా సక్సెస్ఫుల్గా అయితే ఈ రాకెట్ జరుపుకుంది అని చెప్పాలి. ఇంకా రానున్న రోజుల్లో TVD3 అండ్ D4 పరీక్షలు జరిగిన తర్వాత ఈ హ్యూమన్ మిషన్ గగన్యాన్ ఏదైతే ఉందో అది ప్రారంభం కాబోతుంది. అయితే HLVM-3 ద్వారా మనం మానవులను అంతరిక్షంలోకి పంపగలిగే శక్తి అయితే భారత్కి వస్తుంది. ఇప్పటికే మానవులను అంతరిక్షంలోకి పంపేటువంటి జాబితాలో USA, రష్యా, చైనా ఉంది. ఆ తర్వాత ఈ జాబితాలోకి భారత్ కూడా చేరబోతోంది. ఇది మన భారత అంతరిక్ష సంస్థకి ఒక గర్వకారణమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ రాకెట్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులకు అందరికీ కూడా భారత అంతరిక్ష వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది, ఎలాంటి రాకెట్ ప్రయోగాలు జరిగాయి, గతంలో మున్ముందు ఎలాంటి ప్రయోగాలు జరగబోతున్నాయి అనే విషయాలపైన అవగాహన కలిగించడానికే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాకెట్ వ్యవస్థలు అంటే ఎవరైతే విద్యార్థులకు మన రాకెట్ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్ముందు కూడా రాకెట్ సైన్స్లో పనిచేయాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఇలాంటి నమూనా చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకోసం కూడా ఇక్కడ ఈ నమూనా ఏదైతే HLVM-3 రాకెట్ ఉందో దాని నమూనాని ఏర్పాటు చేశామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. వస్తున్నటువంటి సందర్శకులందరూ కూడా ఈ నమూనాలను చూసి ఇక్కడ దీని ద్వారా రానున్న కాలంలో ఎటువంటి ప్రయోగాలు చేయబోతున్నారు, ఎటువంటి రాకెట్ మిషన్స్ జరగబోతూ ఉన్నాయి, ఏ మిషన్లను ఈ HLVM-3 ద్వారా చేయబోతున్నారు అనే విషయాలపైన అవగాహన పెంచుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.